హాయ్ వ్యూవర్స్, ఈరోజు అమ్మమ్మల కాలం నాటి మునగాకు తెలగపిండి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బాలింతలకి చాలా ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లులకు పెడితే పాలు బాగా పడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునగాకు కంటికి కాల్షియానికి చాలా మంచిది. ఈరోజు తెలగపిండి మునగాకు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు, దీన్ని తెలగపిండి అంటారు. దీన్ని పానుగుల్లోనూ నూనె మిల్లుల్లోనూ అమ్ముతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. హై కాల్షియం ప్రోటీన్ ఫుడ్, శరీరానికి ఎముకలకి నరాలకి చాలా బలాన్ని ఇస్తుంది. ఇది ఇలా పొడి రూపంలో కానీ చెక్క రూపంలో కానీ కూడా దొరుకుతుంది. మిల్లులో దీన్ని తెలగపిండి అని అడిగితే ఇస్తారు. దీనిలో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పోపు దినుసులు ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటరు ఇలా మరిగేటప్పుడే పచ్చిమిర్చిని, మునగాకుని కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి. మునగాకు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇది వాటర్లో వేయగానే చిన్న చిన్న ఎగ్ బుర్జీ టైప్గా వస్తుంది. అలా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుని ఉడికించుకోవాలి. దీన్ని దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే వెంటనే అడుగు పట్టేస్తుంది. అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పప్పు నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు నూనె అంటే నువ్వుల నూనె. దీన్ని తాలింపు కూడా నువ్వుల నూనెతో పెట్టుకుంటేనే కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. దీన్ని పాలిచ్చే తల్లులకి ఇస్తే పాలు బాగా పడతాయి. ఈ తెలగపిండి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది వారంలో 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ని నిరోధిస్తుంది, హై ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల నొప్పులను కూడా నివారిస్తుంది. కండరాలకు, నరాలకు కూడా చాలా బలం. ఇందులో ఉప్పు, కారం, నూనె సరిపడా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అందువల్ల నేను మరికొంత కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో మనం ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగితేనే కర్రీలో టేస్ట్గా ఉంటాయి. పోపు సామాను మొత్తం ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. పోపు బాగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ పోపులో ఇందాక మనం ఉడికించుకున్న తెలగపిండి మునగాకు కర్రీని వేసుకుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మునగాకు కర్రీ రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యకరం కూడా. చూస్తున్నారుగా, తెలగపిండి మునగాకు కర్రీ రెడీ. దీన్ని బాలింతలకి ఇస్తే పాలు బాగా పడతాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మునగాకు వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది, కాల్షియం అందుతుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.